డెబ్రీస్ అక్కడ పోయి పడినాయి లాంగ్లో. ఎక్కడ ఈ డెబ్రీస్ లాంగ్లో పోయి పడినాయి. ఇది ఒకటి మనం అన్నీ కూడా పట్టినాయి అలాగా కొలాప్స్ అయిపోయింది. దాని కింద బాడీస్ పెట్టిపోయారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చి ఆ మొత్తం తీసి వాటిలో నుంచి కింద నుంచి బాడీస్ రెస్క్యూ చేశారు. 3 floors కదా ఇది? 3 floors. ఒకసారి హెడ్. నమస్తే సార్. సరే నమస్కారం. Sir, this is the ground floor, sir. Basically, these are G+3 buildings, sir. They do the production here. 3+3. G+3. 4. So, basically, production lab అంటే రీసెర్చ్ ల్యాబ్ ఇక్కడ కింద పెట్టారు సార్. దీంట్లో సెకండ్ ఫ్లోర్లో దే హ్యావ్ కెప్ట్ రియాక్టర్. ఆ రియాక్టర్లో వాళ్ళు ద కీ ఇంగ్రీడియంట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ జరుగుతుంది సార్. అక్కడ ఎండిసి కెమికల్ మిక్స్ చేసి వన్స్ అది మాస్ వచ్చిన తర్వాత సార్ ఆ సాల్వెంట్ని బయటకు తీసేస్తారు సార్. తీసేస్తారు. దాని తర్వాత ఏమవుతుందంటే అదే మాస్ క్రిటికల్ మాస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇంకా ఒక రియాక్టర్కి వస్తుంది. అక్కడే ఈ ఎంటీ provides the environment necessary, sir. It will not react with their intermediate chemicals at all, sir. So ఒకసారి ఆ ఎన్విరాన్మెంట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ సాల్వెంట్ని మళ్ళీ వీళ్ళు డిస్టిలేట్ చేసి బయటికి తీసేస్తారు. ఇప్పుడు తీసేసినప్పుడు ఏమైందంటే సార్ దే హ్యావ్ ఎంటైర్ మ్యాప్ ఆఫ్ ద ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. yes, this is the pipeline that comes down, sir. So first floor, this is like up and down like this. Around the building also you can see. So first floor we have noticed the that side also. I'll show you around, sir. And explain బిల్డింగ్ గ్రౌండ్ ప్లస్ 3 floors. థర్డ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో రియాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫిల్టర్ ఎక్కువ ఇక్కడ పవర్ ప్రాసెసింగ్ గారు ప్యాకింగ్ అవుతుంది. ఈ ఏరియాలో ఉన్న రియాక్టర్లో మన చెప్పినట్టు రియాక్షన్ అయిపోయిన తర్వాత రియాక్షన్ ఆల్సో ఎంటీబీ అనే సాల్వెంట్ మెథైల్ డిస్ట్రిబ్యూటర్ ఈథర్ అనే సాల్వెంట్ ఆ డిస్టిలేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఈ డిస్టిలేషన్ అయ్యి కండెన్సేట్ ద్వారా ఈ రిసీవర్లోకి వస్తుంది సాల్వెంట్. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక ఎస్ఎస్ స్టెయిన్లెస్ పైప్ లైన్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 10 KL సాల్వెంట్ ట్రాన్స్ఫర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఎస్ఎస్ పైప్ లైన్లో ఫ్లాంజ్ జాయింట్గా లీకేజ్ అవుతుంది. లీకేజ్ అయ్యి అది ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో చిన్న కట్అవుట్ ఓపెనింగ్స్ ఉంటుంది సార్. ఆ ఓపెనింగ్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ ప్యానల్స్ ఉంటాయి సార్. ఆ ఎలక్ట్రికల్ ప్యానల్స్ మీద సాల్వెంట్ స్పిల్లేజ్ అయింది. అరౌండ్ ఒక 50 to 100 లీటర్స్ స్పిల్లేజ్ అయ్యి సాల్వెంట్ వేపర్ క్లౌడ్ జనరేట్ ఉంది సార్. ఇక్కడ ఈ ప్యానల్ మీద మనకి ఇగ్నిషన్ మనకి పవర్ కొన్ని ఎక్విప్మెంట్స్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఇగ్నేట్ అయ్యి ఇమీడియట్గా స్పార్క్ జనరేట్ అయ్యి ఇక్కడ ఆల్రెడీ వేపర్ క్లౌడ్ ఫామ్ అయిన కారణంగా ఇలా ఫ్రాక్షన్ సెకండ్స్లో బ్లాస్ట్ అయింది. ఈ సాల్వెంట్ స్పిల్లేజ్ ప్యానల్స్ మీద అయ్యి ఫైర్ జనరేట్ అయ్యి వేపర్ క్లౌడ్ కారణంగా ఫైర్ అవుతుంది. ఓవరాల్ గా పైప్ లీకేజ్ అయినప్పుడు మీకు అలార్మింగ్స్ కానీ అవి ఏం సిస్టమ్స్ ఏం లేవా? ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో లేదు సార్. మామూలు స్మెల్ అలారమ్స్ కూడా ఉన్నాయి. స్మెల్ అలారమ్స్ కూడా ఉన్నాయి. స్మెల్ అలారమ్స్ ఉంటాయి. ఇక్కడ లేదు సార్. ఇక్కడ లేదు. బేసికలీ ఇంకా ఒక ఇది ఏంటంటే సార్ ఈ కేబుల్ ఉన్నాయి కదా సార్. కేబుల్ ప్రతి ఫ్లోర్ కి వెళ్ళడానికి మెయిన్ ఉంటది కదా సార్. అది కింద ఫ్లోర్ నుంచి కనెక్షన్ ఇచ్చారు. దెన్ దెర్ విల్ బి డిస్ట్రిబ్యూటరీస్ ఇన్ ఈచ్ ఫ్లోర్ సార్. ఆ గ్యాప్ ద్వారా లిక్విడ్ అనేది ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్యానల్ మీద కలెక్ట్ అవ్వడం మొదలైంది. లీక్ అయిన తర్వాత